జీవితంలో ఓర్పు ఉంటేనే నువ్వు దేన్నైనా తట్టుకోగలవు. లేనినాడు ఏమైపోతుందంటే నువ్వు సంపాదించుకున్న కీర్తి శిఖరాలు కూడా కూలిపోతాయి. ఎందువల్ల? దుష్టుల యొక్క కుట్రల వలన, కుతంత్రాల వలన. కాకుండా ఉంచుకోగలగాలి ఈ జీవితంలో అంటే ఆ ఓర్పు అవసరం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు చేతకాక ఊరుకున్నారా? ద్రౌపదీదేవి కోపగించి శాపవాక్కు విడిచిపెడితే ఆవిడికేం పెద్ద కష్టమా నూరుగురిని పడగొట్టేయడం? మరి దేనికి ఓర్చుకున్నారు వాళ్ళు? అంటే ధర్మము కొరకు ఓర్పు. అది కదా భీష్ముడు మెచ్చుకున్నాడు. వాళ్ళకి చేతకాక వదిలిపెట్టారా దుర్యోధన మిమ్మల్ని? వాళ్ళకి ధర్మమునందున్న పూనిక, అందుకురా వాళ్ళు అలా నిలబడగలిగారు. వాళ్ళురా చరిత్రలో మిగిలిపోయేవాళ్ళు. నువ్వెక్కడ మిగులుతావురా? రేపు పొద్దున ఎలాగో పడిపోతారు మీరు కురుక్షేత్రంలో, వాళ్ళ ముందు మీరు నిలబడలేరని చెప్పాడు. ఆ ఓర్పు అనేటటువంటిది మనిషికి అత్యంత అవసరం. ఆ ఓర్పు పట్టడం చేత కాలేదనుకోండి, అటువంటి వాడిని పడగొట్టడం కూడా చాలా తేలిక, ఎంత పైకి వెళ్ళినా కూడా. అందుకే మనిషికి ఓర్పు అన్నది లేకపోతే, అందున రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువుకి ఆ ఓర్పు లేదనుకోండి, ఆయనే అన్నిటికీ తొందరపడిపోతాడనుకోండి, ప్రజలకు అది ఆదర్శం అవుతుంది. కానీ ఆయన పరమ ఓర్పుతో నోట మాట భ్రంశము కాకుండా ఓర్చుకుని అంత గౌరవంతో అలాగే మాట్లాడగలిగిన ప్రజ్ఞావంతుడు అనుకోండి, ఆయన మాట తీరు చూడు, ఆయన నడవడి చూడు, ఆయన వైభవం చూడు అని ప్రజలు కూడా ఆ రీతిని అలవాటు చేసుకుంటారు. కాబట్టి దాంతియు ఆ ఓర్పు చాలా చాలా అవసరము సుమా. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఓర్పు పట్టిన వాడెవరున్నాడో వాడు పొందేటటువంటి కీర్తి అనన్య సామాన్యం. అదేం సామాన్యమైన కీర్తి కాదు. అందుకే ఆ సహనమును అలవాటు చేయడం ఎవరు మాట్లాడతారో, ఎవరు నేర్పుతారో, ఎవరి జీవితాలు అలా మార్గాన్ని చూపిస్తాయో అటువంటి వాళ్ళు సమాజమునకు సంరక్షకులు. ఉత్తమమైన గుణాన్ని పిల్లలకి ప్రోధి చేస్తారు. కాబట్టి ధర్మరాజా, దాంతియు ఆ ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి గుణము సుమా. అది బాగా నేర్చుకోవాలి సుమా. విజితాత్మత్వము. ఎప్పుడూ కూడా మనిషి తనని తాను ముందు గెలవగలగాలి. తనని తాను గెలవడం అంటే వీధిలో ఉన్న వాళ్ళందరినీ గెలవడం, రాజ్యాలు చేయడం పెద్ద విషయం కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్దు చేయు భీషణ శక్తులార్వుర ప్రభిన్నుల చేసిన నీకు ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు. తనని తాను గెలవడం అంటే అసలు తన బలహీనతలు ఏమిటో తను బాగా తెలుసుకోవడం. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఓ తల్లి వెళ్ళి, మా పిల్లాడు అస్తమానం బెల్లం తింటున్నాడండి, తినద్దని చెప్పండి అంది. ఒక్క వారం పోయాక తీసుకురామ్మా అన్నారు ఆయన. ఓ వారం పోయాక తల్లి తీసుకెళ్ళింది. బెల్లం తినకరా అబ్బాయి అన్నారు ఆయన. ఏమిటండి ఇది చెప్పడానికి వారం పోయాక తీసుకురమ్మన్నారు, కిందటి వారమే చెప్పచ్చు కదా. అమ్మ, నాకు బెల్లం తినే అలవాటు ఉందమ్మా, నేను అది చెప్పడానికి ముందు అర్హత సంపాదించుకోవాలి కదా, అందుకని ఈ వారం రోజులు బెల్లం తినడం ఎలా మానేయాలో బాగా అలవాటు చేసుకుని ఇప్పుడు మీ అబ్బాయికి చెప్పానమ్మా అన్నారు. మహాత్ములు కదండి వాళ్ళు. కాబట్టి విజితాత్మత్వము, నిన్ను నువ్వు గెలవడం నేర్చుకో. ముందు ఏది ఉండాలి అంటే నీ బలహీనత ఏమిటో నువ్వు గుర్తెరుగు. ఇంకొకళ్ళు చెప్తారు, తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు, గురువు చెప్తాడు, సమాజంలో పెద్దలు చెప్తారు, కోప్పడకు. నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకుని అది అధిగమించే ప్రయత్నం చెయ్యి. ఈ బలహీనత నాకు ఉండకూడదు, ఇది ఒక్కటి ఉంటే ప్రమాదము సుమా. కష్టపడి తెచ్చుకున్న ఎటి నీళ్లు బిందికి కన్నా ఉంటే ఏం ప్రయోజనం? తెల్లవారి తాగడానికి ఉంటాయా? కుండలు కారిపోతాయి. బలహీనతలు ఏ ఉన్నాయో ఆ బలహీనతలను నిన్ను నువ్వే పరిశీలించుకో. ఇవి ఉండొచ్చా? మనుష్య జన్మనెత్తి నాకు ఎందుకు ఈ బలహీనతలు? ఇంత వయసు వచ్చింది కదా, ఎప్పుడో అప్పుడు నేను వీటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయకపోతే, నేను వీటిని అరికట్టలేకపోతే, నేను వీటి నుంచి విడుదల పొందలేకపోతే ఇంకా ఏం ప్రయోజనం అసలు? ఇలాగే పెరిగి పెద్దవాడిని అయిపోయా, భర్తనైపోయా, తండ్రినైపోయా, తాతనైపోతా, ముత్తాతనైపోతా, నా బలహీనతలు మాత్రం బలహీనతలే, ఏమిటి ప్రయోజనం? ఒక్క బలహీనత సాధన చేసి దాటే అనడానికి ఉన్నదా అన్నది ప్రయత్నం ఉండాలి. ధర్మరాజా, నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకునేది గెలిచే ప్రయత్నం చెయ్యి, అది గొప్ప జీవితంలో. కాబట్టి విజితాత్మత్వము, శాంతియు, ప్రశాంతంగా ఉండగలగడం.
శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలనయన. ప్రశాంతంగా మనిషి లోపల ఉండగలగడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ప్రశాంతతని పాడు చేయగలిగినవేవి? కామము, క్రోధము. అయితే ఈ రెండు లేకుండా ఉండడం ఎలా కుదురుతుంది అంటే, ఎంతసేపు అవి నిన్ను పట్టేసుకోవడం కాదు, నువ్వు పట్టుకుని వదిలేసే స్థితి నువ్వు తెచ్చుకోగలగాలి. నేను ఎంతసేపు కావాలంటే అంతసేపే కోపం నా దగ్గర ఉండాలి. నేను వదిలేయాలనుకున్నప్పుడు కోపం వదిలేయగలగాలి. హరి ఓం అంటే అక్కడతో అది వదిలేసి మళ్ళీ మామూలు అయిపోగలగాలి. అలా ప్రయత్నం చేసి సాధించగలిగితే నీ ప్రశాంతత చెడిపోదు. నువ్వు ఎప్పుడూ ప్రశాంతత యందు ఉంటావు. లేకపోతే ఏమవుతుందంటే అది నీ రూపాన్ని మార్చేస్తుంది. ఆ ప్రశాంతంగా ఉందామనుకున్నవాడు ఉండగలడన్న నమ్మకం ఉండదు. ఆ ప్రశాంతత చెడిపోయిందనుకోండి, ఉద్రేకం పెరిగిపోయిందనుకోండి, అదే రాక్షసత్వానికి కారణమైపోతుంది. కాబట్టి ప్రశాంతముగా ఉండుట అనేటటువంటిది బాగా అలవాటు చేసుకోవాలి. శాంతికి ప్రధానమైన కారణం ఏదో తెలుసా? శాంతికి ప్రధాన కారణం ఈశ్వర భక్తి. ఈశ్వర భక్తి శాంతికి కారణమవుతుంది. చాలామంది భక్తి మౌఢ్యము అనుకుంటారు. కాదు, భక్తి ప్రశాంతతకు కారణమవుతుంది. ఎందుకో తెలుసా? మీరు ₹1 సంపాదించలేదు, మీ భవిష్యత్తు గురించి మీకు బెంగలేదా అని ఒక వ్యక్తి అడిగాడు అనుకోండి, ఆయన ధైర్యం ఏమిటో తెలుసా? భవిష్యత్తులో లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం నాకు ఈశ్వరుడు ఇవ్వడు, నేను ఆయన్ని నమ్ముకు బ్రతుకుతున్నాను. ఒకవేళ అలా అవసరమైతే ఆయన వస్తువుకి కావలసినది ఆయన సమకూర్చుతాడు. అది ధైర్యం. అందుకు ప్రశాంతంగా ఉంటాడు. ఎంత సంపాదించి ప్రశాంతంగా ఉంటావు? అంతకన్నా అవసరం రాదని ఎలా అనుకుంటావు? 2, నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం వల్ల ప్రశాంతం. నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం నీ చేతుల్లో ఉందా? ఉన్నవి జారిపోకుండా ఉండాలి, రావలసినవి వేళ పట్టున రావాలి. ఈ 2 ప్రశాంతతకి కారణం. అయితే ఏవి రావాలో వచ్చేటట్టు చేసుకోగలిగిన శక్తి నా యందు ఉంటుందా? ఏది రాకూడదో అని ఆపగలిగిన శక్తి నా యందు ఉంటుందా? మరి తలుచుకుని బెంగపడిపోతే అశాంతి తప్ప శాంతి మిగులుతుందా? అంటే నేను వాడిని నమ్మి ఉండగా నన్ను వాడు ఎందుకు అలా చేస్తాడు అంటే మౌఢ్యమా? కాదు, ధర్మము. ఈశ్వరుడు అంటే ధర్మము. నేను ధార్మికంగా బ్రతికినప్పుడు నాకు ఎందుకు వస్తుందా ఆపద అన్నది శాంతికి కారణము. నేను నిర్మోహమాటంగా నిర్భయంగా ఒక ఫైల్ మీద సంతకం పెట్టగలను. ఎందుకు పెట్టగలను? ధర్మానికి కట్టుబడి పెట్టా. నేను ధార్మికంగా పెట్టాను కాబట్టి ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు భక్తి ధైర్యమునకు కారణం. ఒక తప్పు పని చేయడానికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? భగవంతుడు ఉన్నాడు, వాడు చూస్తాడు. వాడు శిక్ష వేస్తే అమ్మో నేను తట్టుకోలేను, నాకొద్దు. ఇప్పుడు ఆ భయానికి తప్పు చేయడు. ఇప్పుడు వాడు ఉన్నాడన్న ధైర్యానికి తాను చెయ్యవలసిన దాన్ని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు భగవద్భక్తి మౌఢ్యమా? భగవద్భక్తి ప్రశాంతతకు కారణమా? భగవద్భక్తి ప్రశాంతతకు కారణము. భగవద్భక్తి సమాజ హితమునకు కారణము. భగవద్భక్తి ఎవడి పని వాడు రాగద్వేషాలు లేకుండా చెయ్యడానికి కారణము. భగవద్భక్తి అవినీతికి విరుగుడు. భగవద్భక్తి బంధుప్రీతికి విరుగుడు. భగవద్భక్తి ఆశ్రిత పక్షపాతానికి విరుగుడు. భగవద్భక్తి ప్రతివాడి ప్రశాంతతకు కారణం. అసలు ఆ భక్తి ఉండబట్టి కదండి పక్కవాడి బాధ తన బాధ అనుకుంటాడు. ఆయన బాధ నా బాధ ఎందుకు అనుకోవాలి? ఆయనకి నాకు ఏమిటి అనుబంధం? అనుబంధం ఉంటే కదా ఆ బాధ నా బాధ అనుకోవడం. అంటే మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. ఆయన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, మేము అన్నదమ్ములం. కాబట్టి ఆయన బాధ నా బాధ కాదు, నా బాధ ఆయన బాధ కాదు. అప్పుడు కదూ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ప్రభువు ధర్మాన్ని నమ్మి ధైర్యంగా ఉంటాడు. ప్రభువు ధర్మం కొరకు భయపడుతూ ఉంటాడు. ప్రజలందరూ ధర్మాన్ని నమ్మి ధైర్యంగా ఉంటారు. ధర్మ వ్యతిరేకంగా ఉండడానికి భయపడుతూ ఉంటారు.
అప్పుడు సమాజం ప్రశాంతంగా కాకుండా ఇంకోలా ఎందుకు ఉంటుంది? భక్తిగా ఉండమంటే ఎందుకు గుండెలు బాదుకోవడం? భక్తి అంటే మౌఢ్యంగా ఉండమనే. అలా ఉండమని ఎవరు చెప్పారు? భక్తి అంటే శాస్త్రీయమైన కోణంలో ధార్మికంగా బ్రతకమని. కాబట్టి శాంతియు శీలంబు కలుగు, శీలము కలిగినటువంటి వాడై ప్రభు ఉంటే ప్రజలందరికీ కూడా శీలము అలవాటు పడుతుంది. శీలం అంటే నడవడి, ప్రవర్తన. తెలిసి ఉండడం ఒకెత్తు, తెలిసున్న దాన్ని ఆచరించడం ఒకెత్తు. ఎన్ని తెలిసుండనివ్వండి, అందులో ఏ ఒక్క విషయాన్ని ఆచరణలోకి తీసుకురాడనుకోండి, ఏమిటి ఉపయోగం? కాపాడుతుందా? అది చాలా తెలుసు, ఆచరించింది లేదు, కాపాడుతుందా? కాపాడదు. ఆచరించినది ఉన్నది కాపాడుతుంది. 10 తలకాయలు ఉన్నాయి రావణాసురుడికి, ఆయన తెలియంది ఏం లేదు. ఆయనకి వేదం ఘన జటా తెలుసు, ఎన్నో శాస్త్రముల యందు ప్రవీణుడు, సంగీతం దగ్గర నుంచి. ఇన్నున్నాయి, రక్షింపబడ్డా? ఇదే చెప్పింది సీతమ్మ సుందరకాండలో, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంది. ఒరే, ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? నీకే తెలియదా? ఎందుకురా నువ్వు ఆచరించావు? ఎందుకు ధర్మాన్ని పట్టుకోవు అని అడిగింది. 10 తలలున్నాయి, ధర్మాన్ని పట్టుకోలేకపోయిన వాడు నిలబడగలిగాడా? నిలబడలేకపోయాడు. ఒక్క తలకాయ ఉన్నవాడు రామచంద్రమూర్తి ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడి చేతిలో ధర్మాన్ని పట్టుకోని వాడి 10 తలలు తెగిపోయాయా లేదా? తెగిపోయి తీరుతాయి అంతే. నీకెంత తెలుసు కాదు, ఎంత ఆచరిస్తావు ప్రధానం. ఆచరణలోకి రావాలి. ఏదైనా తెలుసుకున్న విషయం, మంచి విషయం, 10 మంది కోసం బ్రతకడం, దాంతి, శాంతి, తన లోపమును తాను తెలుసుకోవడం, అధిగమించేటటువంటి ప్రయత్నం చెయ్యడం, పెద్దల యొక్క జీవిత చరిత్రలు చదువుకోవడం, ఇవన్నీ దేనికి పనికొస్తాయి? ఆచరణాత్మకమైనప్పుడు. ఆచరణలోకి తెచ్చుకునేటప్పుడు కొన్ని ఉద్ధాన పతనములు ఉంటాయి. ఎంత కోపం తగ్గించుకుందామన్నా కోపం వస్తుంది. అప్పుడు బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. చూసావా మళ్ళీ పడిపోయాను, చూసావా మళ్ళీ నోరు జారిపోయాను, చూసావా మళ్ళీ తప్పుగా అన్నాను. కాబట్టి వద్దు, నేను ఇంకా బాగా ఉంచుకోవాలి, నేను ఇంకా బాగా నిలబడాలి. ఇది ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంత బాగా ఒకనాడు వర్ధిల్లగలుగుతాడు. ఆచరణలో ఎన్నో వైక్లభ్యాలు ఉంటాయి, కానీ బెంగపెట్టుకోకు. నువ్వు చూస్తున్న విగ్రహాలు నీకు పాఠం చెప్పట్లా? నువ్వు వేసుకున్న నగ చెప్పట్లా? బంగారం ఎంత అగ్ని ఎందు తప్తమైతే హారమైంది, పెట్టుకున్న ఉంగరం అయింది. కాబట్టి సాధన చేస్తున్నప్పుడు ఎత్తుపల్లాలు వస్తాయి. ఊంచుకు నిలబడు. ఆ ఊంచుకు నిలబడడం మళ్ళీ 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 సాధన చేస్తుంటే ఒకనాడు వన్నెకెక్కుతాం. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడు జీవితంలో, అన్ని దిక్కులు తిరిగాడు మహానుభావుడు తపస్సులో. ఎన్ని మాటలు తపస్సు జారిపోయింది కామక్రోధాలకి, అయినా ఉంచుకుని బ్రహ్మర్షి అయ్యాడా లేదా ఒకనాడు? ఎందుకు వచ్చాయి కావ్యాలు, పురాణాలు? మనిషిగా బ్రతకడం నేర్పడానికి వచ్చాయి. అది చెప్తున్నాడు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని. ఇలా చెప్పగలిగిన వాడు లేడురా అనే కృష్ణ పరమాత్మ చెప్పించాడు లోకం కోసం. సమాజ వికసనానికి కృష్ణుడి కన్నా భీష్ముడి కన్నా పాటుపడిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళే ఆదర్శమూర్తులు. కాబట్టి శీలంబు, ఆ నడవడి లేకపోతే ఎన్ని తెలుసున్నవాడైనా గౌరవించరు సుమా. రాముడు అయోధ్యకాండలో రామాయణంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కులీనం వా వీరం పురుషమానినం చరిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు. కులీనం వా, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత గొప్ప ఇంట్లో పుట్టాడు, ఇవన్నీ కాదు చూసేది. అలాగే వీరం పురుషమానినం, ఆయన ఎంత బాగా యుద్ధం చేయగలడు, ఎంత పరాక్రమం ఉన్నవాడు, ఎంత ధనుర్వేదం వచ్చు, ఎంత చదువుకున్నాడు, ఇవి చూడరు ఒక మనిషిని గౌరవించేటప్పుడు. చారిత్రమేవ వ్యాఖ్యాతి, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన నడవడిలో దోషాలు ఎలా దిద్దుకుంటూ ఉంటాడు, ఆయన వృద్ధిలోకి రావడానికి ఎంత కష్టపడుతూ ఉంటాడు, ఎంత ఆచరణాత్మకమైనటువంటి జీవితమును కలిగి ఉన్నాడు. దీన్ని ప్రధానం చేసుకుంటారు. శుచిం వా యది వా శుచిం, ఆయన మంచి నడవడి కలిగిన వాడే అని చెప్పాలి అంటే జీవితంలో ఆచరణ చేస్తున్నవాడేనా, అలా బ్రతుకుతున్నవాడేనా అది చూస్తారు. అలా బ్రతకనప్పుడు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎక్కడ పుట్టినా, ఎంత సంపాదించినా, ఎన్ని చదువుకున్నా, ఎన్ని మాట్లాడినా నిరర్ధకములే. రాముడు తీర్పు చెప్పాడు. కాబట్టి కులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం అంటాడు. కాబట్టి శీలము, ఆచరణ, ప్రవర్తన
ఇది చాలా చాలా ప్రధానము సుమా. ఆ ప్రవర్తన చేత కానినాడు, ఆచారము చేత కానినాడు మనిషి గౌరవమును పొందడు. కాబట్టి ఆ శీలంబు కలుగు జగదీశుడు శ్రీమంతుండై యశస్వియునై ఎంతయు సౌఖ్యంబు పొందు నిభపురనాథ. ప్రత్యేకించి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు యందు ఇటువంటి గుణములు ఉంటే ధర్మరాజా ప్రజలకి కూడా చాలా తేలికగా అలవాటైపోతాయి. ఎందుకని అంటే మనని పరిపాలించే ప్రభువు ఇటువంటి సుగుణములు కలిగినవాడు. మనం కూడా ఆయన బాటలో నడవద్దు. యథారాజా తథా ప్రజ. ఆయన అధర్మమును అంగీకరించాడు కాబట్టి మనం కూడా అధర్మం జోలికి వెళ్ళద్దు. ఆయన ఎంత ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నాడు, మనం అలా ధర్మాన్ని నమ్మి బ్రతుకుదాం. ఆదర్శవంతుడై ముందు రాజు ఉండాలి అని చెప్తూ, అలా ఎవరుండగలుగుతాడో అటువంటి వాడు జగతీశుడు శ్రీమంతుడు, చక్కగా ఐశ్వర్యవంతుడై యశస్వియునై అపారమైన కీర్తి సంపాదించుకున్నవాడై ఎంతయు సౌఖ్యంబు పొందు నిభపురనాథ, ఎంత సౌఖ్యాన్నైనా పొందుతాడు. రాజు దండనాధికారమును పొంది ఉంటాడు. ఆయన శిక్ష వెయ్యగలడు. ఆయన శిక్ష వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి వాడిని కూడా శిక్షించవలసి ఉంటుందో, ఏది ప్రధానమైన దోషముగా స్వీకరించవలసి ఉంటుందో భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని చెప్తున్నాడు ధర్మరాజుతో. శాంతుడు కాకని ఆయుధవంతుండై కనియు విప్రుడు వసుదేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్. ఎంత నిష్కర్షగా నిర్మోహమాటంగా చెప్తున్నాడో చూడండి. శాంతుడు కాక అని ఆయుధవంతుండై కవియు విప్రుని, తానే యుద్ధానికి వెళ్ళి అస్త్రప్రయోగం చేసి ఎంతో మందిని మట్టు పెట్టేస్తున్నాడు. అటువంటి వాణ్ణి భూనాథుడైన వాడు చంపేస్తే దాని వలన వాడికి దోషము రాదు. ఎందుకని? ధర్మరాజు గారి మనసులో ఒక పెద్ద చింత ఉంది. గురువు గారు ద్రోణాచార్యులు వారిని చంపేమే, అది కట్టి కొడపదా, తప్పు కాదా అనుకుంటున్నాడు ధర్మరాజు. అందుకు చెప్తున్నాడు భీష్ముడు, వేదాంగములు చదువుకున్నవాడు కదా, ధనుర్వేదం చదువుకున్నవాడు కదా, క్షత్రియులైన శిష్యులకి ఆ అస్త్ర విద్య నేర్పాలి, ధనుర్వేదం నేర్పాలి. తానెందుకు రావాలి యుద్ధానికి? తానెందుకు అస్త్రప్రయోగం చెయ్యాలి? కాబట్టి శాంతుడుగా కని ఆయుధవంతుండై కవియు విప్రు వసుదేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్. వేదములు చెప్తున్నాయి. పాఠం మాత్రమే చెప్పవలసిన వాడు యుద్ధభూమికి రావడం ఎందుకు? ద్రోణుడి విషయంలో అన్వయం ఆనాడు. కాబట్టి అలా వచ్చినప్పుడు అటువంటి విప్రుణ్ణి యుద్ధభూమిలో ధర్మరాజా, ఉత్తమ క్షత్రియుడవైనటువంటి నువ్వు, రాజువైనటువంటి నువ్వు యుద్ధంలో మట్టు పెట్టినా అది ధర్మమే తప్ప అధర్మము కాదు సుమా. అంటే ద్రోణుడి విషయంలో ధర్మరాజు గారు మనసులో ఏ బాధపడుతున్నాడో ఆ బాధ పడవలసిన అవసరం లేదు సుమా అని చెప్పి మహానుభావుడు భీష్ముడు ద్రోణుడికి అన్యాపదేశంగా ఆయన ధర్మమునందే ఉన్నాడన్న విషయంలో పూనిక కల్పించాడు. ఇది శాంతికి కారణమైంది. అందుకు ఆ పర్వానికి పేరే శాంతి పర్వమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.